నమస్కారం. ఈ అద్భుతమైన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం పురాతన జ్ఞానాన్ని వెలికితీసే ఒక క్లాసిక్ పంచతంత్ర కథకు జీవం పోయబోతున్నాం. పిచ్చుక మరియు ఏనుగు కథ గుర్తుంది కదా? కాని ఇది కేవలం పిల్లల కథ కాదు సుమా. ఒక చిన్న పిచ్చుక తన మిత్రులతో కలిసి ఒక భారీ ఏనుగును ఎలా ఓడించిందో వివరించే ఒక అద్భుతమైన వ్యూహ రచనా పాఠమిది. ఒక్కసారి ఊహించుకోండి. ఒక చిన్న పిచ్చుక, ఒక ఈగ, ఒక వడ్రంగిపిట్ట, ఇంకా ఒక కప్ప, ఇవన్నీ కలిసి ఏకంగా ఏమాత్రం కనికరం లేని ఒక భారీ మదపుటేనుగును మట్టి కర్పించగలవా? వినడానికి కొంచెం విచిత్రంగా, అసాధ్యంగా అనిపిస్తోంది కదూ. ఒక పెద్ద పర్వతాన్ని చిన్న గులకరాళ్లతో ఢీకొట్టినట్లుగా ఉంది కదా. కాని ఇక్కడే ఈ కథలోని అసలు రహస్యం దాగుంది. ఇక మొదటి విభాగానికొస్తే నీతిశాస్త్రం మరియు పంచతంత్రం జ్ఞానానికి పునాది. అసలు ఈ నీతిశాస్త్రం అంటే ఏంటి అని మీరనుకోవచ్చు. ఇది కేవలం మంచి చెడుల గురించి చెప్పే పుస్తకం కాదు. ఇది వ్యూహాత్మక ప్రణాళిక, రాజకీయ నీతి మరియు సంక్లిష్ట పరిస్థితుల్లో తెలివిగా ఎలా ప్రవర్తించాలి అని నేర్పే ఒక అద్భుతమైన పురాతన కళ. నిజం చెప్పాలంటే ఈ కథ నీతిశాస్త్రంలో ఒక మాస్టర్ క్లాస్ లాంటిదన్నమాట. కేవలం శారీరక బలాన్ని, మేధోశక్తితో ఎలా చిత్తుగా ఓడించవచ్చో ఇది మనకు ప్రాక్టికల్గా వివరిస్తుంది. రెండవ విభాగం, ఏనుగు సృష్టించిన విధ్వంసం. అసలు కథ ఇక్కడే ప్రారంభమవుతుంది. ఈ కథ ఎలా మొదలైందంటే, ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద తమాల వృక్షం ఉండేది. ఆ చెట్టు కొమ్మల మధ్య ఒక పిచ్చుక జంట ఎంతో ఆశగా గూడు కట్టుకుని అందులో గుడ్లు పెట్టింది. అంతా సంతోషంగా ఉందనుకునే లోపే ఒకరోజు ఎండ వేడికి తాళలేక పిచ్చిపట్టిలట్లు ప్రవర్తిస్తున్న ఒక ఏనుగు ఆ చెట్టు నీడకు వచ్చింది. ఆవేశంతో తన తొండంతో ఆ చెట్టు కొమ్మలను విరగ్గొట్టేసింది. ఇంకేముంది, ఆ గూడు కాస్త కిందపడి గుడ్లన్నీ పగిలిపోయాయి. తన కళ్ల ముందే పిల్లలు చనిపోవడంతో ఆ తల్లిపిచ్చుక గుండెలు పగిలేలా రోదించడం మొదలుపెట్టింది. ఇక మూడవ విభాగం చూద్దాం. మిత్రుల కలయిక, కూటమి ఏర్పాటు. ఆ తీవ్రమైన దుఃఖం నుండి ఈ కథ ఆశవైపు ఎలా మళ్ళుతుందో మనం ఇక్కడ గమనించాలి. పిచ్చుక ఏడుపు విని అక్కడికి ఒక వడ్రంగిపిట్ట వచ్చింది. వచ్చి ఏమందో తెలుసా? గతించిన దాని గురించి పండితులు విచారించరు, చనిపోయిన వాటి గురించి ఏడవరు. పండితులకు, పామరులకు ఉన్న వ్యత్యాసమిదే. ఎంత గొప్పమాట గదా! ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఆ దుఃఖం నుండి బయటపడి పరిష్కారం ఆలోచించాలనే ఆచరణాత్మకమైన సలహాతో ఆ పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుని పోరాటానికి సిద్ధమైంది. ఆ తరువాత ఆ వడ్రంగిపిట్ట తన స్నేహితురాలైన ఒక ఈగ దగ్గరికి పిచ్చుకను తీసుకువెళ్ళింది. ఆ ఈగ వీళ్లందర్నీ మేఘనాద అనే ఒక తెలివైన కప్ప దగ్గరికి తీసుకువెళ్ళింది. ఒక్కసారి ఈ టీం వైపు చూడండి. పిచ్చుక, వడ్రంగిపిట్ట, ఈగ, కప్ప, ఎంత విచిత్రమైన కూటమిగదూ! తమ శత్రువైన ఆ భారీ ఏనుగు ముందు వీరు కంటికి కూడా సరిగ్గా కనిపించరు. కాని ఇక్కడే మనం అంచనా వెయ్యలేని ఒక గొప్ప శక్తి ఈ కూటమిలో దాగి ఉంది. ఇక్కడ మనం అధికార సమతుల్యతలో ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవైపేమో అపారమైన ఖండబలం, కోపం, అహంకారముండి గుడ్డిగా ప్రవర్తించే ఏనుగు. మరోవైపు పరిమాణంలో చిన్నవైనా సరే ఐకమత్యంతో, స్పష్టమైన ఆలోచనతో ఉన్న కూటమి. నిజానికి ఆ ఏనుగు మీద నేరుగా దాడి చేస్తే అది ఆత్మహత్యతో సమానం కదా. అందుకే వారు శారీరక బలాన్ని కాకుండా తెలివితేటలను ఆయుధంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నారు. నాల్గవ విభాగం, ఆలోచనాత్మక వ్యూహం, ఆచరణకు ముందు ఆలోచన. ఈ కథలో అత్యంత కీలకమైన మలుపు ఇదేనండి. ఆచరణకు ముందు ఆలోచన ఎంత ముఖ్యమో మనకిక్కడే తెలుస్తోంది. కోపం రాగానే గుడ్డిగా దాడి చేయడం ఎవరైనా చేస్తారు. కాని ఆవేశాన్ని ఆపుకుని ఆ కోపాన్ని ఒక పదునైన వ్యూహంగా మార్చడమే అసలైన తెలివి. ఆ మేఘనాదనే కప్ప సరిగ్గా అదే చేసింది. మిగతా వాళ్లందరినీ తొందరపడకుండా ఆపి శత్రువుని ఎలా దెబ్బకొట్టాలో ఒక పక్కా ప్లాన్ గీసింది. నీతిశాస్త్రం యొక్క అసలైన రూపం మనం ఇక్కడ చూడవచ్చు. ఆ కప్ప వేసిన 3 దశల మాస్టర్ ప్లాన్ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎంత పర్ఫెక్ట్గా శత్రు బలహీనతలను వాడుకున్నారో చూడండి. మొదటి దశ, ఈగ వెళ్ళి ఏనుగు చెవి దగ్గర శ్రావ్యంగా ఝుంకారం చెయ్యాలి. రెండవ దశ, ఆ సంగీతానికి మైమరచిపోయి ఏనుగు కళ్ళు మూసుకోగానే వడ్రంగి పిట్ట వెళ్ళి తన పదునైన ముక్కుతో ఏనుగు కళ్లను పొడిచి గుడ్డిదాన్ని చెయ్యాలి. మూడవ దశ, కళ్ళు కనిపించక దాహంతో అల్లాడే ఏనుగును నీరు ఉందనే భ్రమలో ఒక బురదగుంటవైపు ఆకర్షించడానికి కప్ప అక్కడు నుండి బెకబెకలాడాలి. అసలు ఏమాత్రం ఊహించని ప్రణాళిక కదా ఇది. 5వ విభాగం చూద్దాం.
ఏనుగు పరాజయం, వ్యూహ అమలు. సరే, ప్రణాళిక వేయడం వరకు బానే ఉంది. దాన్ని ఖచ్చితంగా అమలు చేయడం మరో సవాలు కదా. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తిమీద ఉన్న మండుటెండలో వాళ్లు అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. ప్లాన్ ప్రకారం ఈగ ఏనుగు చెవి దగ్గర పాడటం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి ఏనుగు మైమరిచిపోయి కళ్ళు మూసుకుందో లేదో కరెక్ట్గా అదే సమయానికి వడ్రంగిపిట్ట వచ్చి ఏనుగు 2 కళ్లను పొడిచేసింది. ఊహించుకోండి, ఆ నొప్పికి ఆ ఏనుగు ఎంతలా విలవిలలాడిపోయి ఉంటుందో. అలా మొదటి 2 దశలు ఎంతో విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక క్లైమాక్స్కొద్దాం. గుడ్డిదైన ఆ ఏనుగుకు విపరీతమైన దాహం వేసింది. అప్పుడే కొద్ది దూరంలో ఉన్న బురదగుంట దగ్గర కూర్చుని మన కప్ప తన బెకబెకల కచేరీ మొదలుపెట్టింది. ఆ శబ్దం విని అక్కడొక పెద్ద చెరువుందేమో అని భ్రమపడిన ఆ ఏనుగు గుడ్డిగా ఆ శబ్దం వినిపిస్తున్న దిశగా పరిగెత్తింది. ఇంకేముంది, కప్ప సరిగ్గా ఎంచుకున్న ఆ బురదగుంటలో కూరుకుపోయి ఆ భారీ మదపుటేనుగు ప్రాణాలు విడిచింది. బుద్ధిబలం ముందు కండబలం ఎంత దారుణంగా ఓడిపోయిందో చూశారా? మరి చివరి విభాగానికి వస్తే ప్రధాన నీతి, పంచతంత్రం నుండి జ్ఞానం. ఈ అద్భుతమైన విజయం వెనుక ఉన్న లోతైన తత్వశాస్త్రమేమిటో మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, చిన్నవి మరియు అల్పమైనవి ఏకమైతే వాటిని జయించడం అసాధ్యం. గడ్డిపోచలు విడివిడిగా ఉంటే చాలా సున్నితంగా ఉంటాయి కదా, కాని వాటినే కలిపి పేనితే ఒక పెద్ద ఏనుగును సైతం కట్టేయగల ఒక బలమైన తాడుగా మారుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. తమ కోపాన్ని వ్యూహంగా మార్చి ఐకమత్యంతో ఆ చిన్న ప్రాణులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. ఇక మనం ఈ విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. ఈ కథ మనకొక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు పరిష్కరించలేనంత పెద్ద సమస్యలు అనే ఏనుగులు ఎదురవుతుంటాయి కదా. కాని సరైన ప్రణాళిక, ఆవేశపడకుండా ఆలోచించే తత్వం మరియు పటిష్టమైన కూటమి ఉంటే ఎదురుగా ఉన్న సమస్య ఎంత పెద్దదైనా సరే విజయం మనదే అని ఈ నీతిశాస్త్ర సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ స్ఫూర్తితో ఈ అవలోకనాన్ని ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో త్వరలోనే కలుద్దాం. అంతవరకు సెలవు.